ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగమతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు చకదాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను. సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మగా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తర నక్షత్రం 1 పాదం కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులో 11. అంటే ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానికి లెవెల్ అయిపోతుంది. సంపాదించిన దానికి ఖర్చు పెట్టేదానికి వాళ్ళకి ఖర్చులు ఆటోమేటిక్గా అలాగే వచ్చేస్తుంటాయి. ఆ విధంగా వాళ్ళు ఎంత సంపాదించినా కూడా దానికే పోతుంది. రాజపూజితము 3, అవమానాలు 6. మరి ఎంత చేసినా కూడా వీళ్ళ మీద కొంత లేనిపోయిన సికాకులు, లేనిపోయిన నిందెలు, లేనిపోయిన విధానాలు కనబడుతుంటాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యా రంగంలో చూసుకుంటే చాలా వరకు పెద్ద విద్యను కంప్లీట్ చేయాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు ఈ మార్చి నెలలో వీళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ విశేషాల్లో కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి అద్భుతం అనేది, విజయం అనేది జరుగుతుంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. అంటే మార్పులు. ఇప్పుడు చేసేది కాకోకుండా దీని మించింది ఇంకోటి, దాని మించింది ఇంకోటి. ఆ విధంగా ఇలా జాతక యోగంలో ఈ సింహరాశి వాళ్ళకి చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ విషయం వచ్చినా కూడా వీళ్ళు మనసులో ఉన్న విషయాన్ని దాచిపెట్టుకోరు, యథార్థంగా మాట్లాడుతుంటారు. కొబ్బరికాయ కొట్టినట్టుగా ఓపెన్ చెప్పేస్తుంటారు. రేపు చేసే పని ఈరోజే చెప్పేస్తుంటారు. ఆ ప్లాన్ చెప్పి దెబ్బతింటుంటారు వీళ్ళు. కానీ అలా చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి. కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, బంధువు కానీ, ఎవరైనా కానీ వాళ్ళకు కొంచెం చెప్పుకున్నారనుకోండి, దానివల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఇలా జాతకంలో 100% కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళకి భూమిలో బంగారం దొరికి అదృష్ట ప్రాప్తి యోగం అనేది కనబడుతుంది. వీళ్ళు ఊహించని అదృష్టము. ఒక స్త్రీ నుంచి ఇలా లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంటే అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అలాంటి యోగం అనేది ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. మనస్తత్వము. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి పనులు, మంచి కార్యక్రమాలు అతి దగ్గరలో కూడా ఇలా జాతకంలో ఎదురవుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కొన్ని పనులు బ్రేక్ కావటం, అన్నదమ్ముల్లో కొన్ని సమస్యలు రావటం, భూమిలో కొన్ని సమస్యలు రావటం, మరి పెద్దవాళ్ళ తరపు నుంచి, వాళ్ళ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తులు కొన్ని బ్రేక్ కావటం, ఇలాంటి కొన్ని సంఘటనలతో సతమతమైపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది. ఆ మంచి అవకాశం అనేది ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఇలా చేతికి వచ్చేసి మనశ్శాంతిగా ఉండాల్సిన యోగం అనేది ఇలా యోగంలో ఉంది. కానీ 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు, కేతువ, గురుడు. ఈ 3 గ్రహాల వలన వీళ్ళు ఎంతలావు పనైనా కూడా అవలేలగా చేయాల్సిన వాళ్ళు కూడా అది ఎందువల్ల అంటే వీళ్ళ మీద కొన్ని గ్రహాల వల్ల, కొంచెం నరదిష్టి గ్రహాల వలన, దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి భార్య విశేషాలలో వీళ్ళకి అనుకున్న స్త్రీ వీళ్ళకి దొరక్కోకుండా ఉండటం, ప్రేమించిన స్త్రీ వీళ్ళకి దూరం కావటం, మరి వీళ్ళు ప్రేమించిన దాని స్త్రీలు కూడా దగ్గరకు వచ్చి ఆ ప్రేమ బ్రేక్ కావటం అలాగే జరుగుతుంటాయి. మరి ప్రేమ సమస్య చూసుకుంటే ఇలా జాతకంలో అంత అనుకూలంగా ఏమీ కనబడతలేదు. ఎందువల్ల అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు వీళ్ళు ఎక్కువ శాతం. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత
మళ్ళీ చాలా వరకు ఇబ్బందులు అయిపోయి ఇద్దరికి గొడవలు వస్తుంటాయి. కిటకిట 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 కిట ఆ గొడవలు వస్తుంటాయి. ఆ గొడవల వల్ల భార్య నా మాటే వినాలి మా భర్త అన్నట్టుగా ఆమె డిమాండ్ చేయటం, అలాంటి కొన్ని సంఘటనలు ఇలా మీదకు వస్తుంటాయి. అలాంటి సంఘటనలు ఇలా మీద వచ్చిన దాని వలన ఇలా మైండ్, మనసు, ఆలోచన విధానం అనేది ఒక అందునుగా లేకోకుండా మానసికంగా ఇబ్బందులు పాలవుతుంటారు. మరి ఇలా మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాలకి వీళ్ళు శాంతం చేయించుకుంటేనే ఈ గ్రహాల్లో నుంచి బయటపడతారు, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని వీళ్ళు 100%గా కరెక్ట్గా అభివృద్ధిగా కావలసిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకే కనపడుతుంది. మరి ఇప్పుడు ఈ నెలలో వీళ్ళకి, ఈ మార్చి నెలలో వీళ్ళకి కొన్ని గవర్నమెంట్ పరము నుంచి కానీ లేదా ప్రైవేటు నుంచి కానీ కొన్ని ప్రమోషన్లు, మార్పులు, కొన్ని రావాల్సిన ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్లు ఆగిపోవటం, రావాల్సిన డబ్బులు ఇలా చేతుకుంటే ఇచ్చిన డబ్బులు అవి మధ్యలో వచ్చి బ్రేక్ కావటం, ఆగిపోవటం, ఇస్తా అంటూ వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం, వీళ్ళని లేనిపోయిన మనశ్శాంతి లేకోకుండా చేయటం, అలాంటి బాధలు పడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఆ అవకాశం అనేది వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే మంచి పనికే రాబోతుంది, చెడు పనికి అనేది కాదు, మంచి పనికే రాబోతుంది. కాబట్టి దీనికి మెయిన్గా ముఖ్యంగా ఆరోగ్య సమస్య వీళ్ళకి చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. ఇలా భార్యాభర్తల మధ్యలో ఆరోగ్య సంఘటన, ఆరోగ్య ఇబ్బందులు వీళ్ళకి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోకుండా అశ్రద్ధగా పోయినట్టుగైతే వీళ్ళ ఆరోగ్యంలో చాలా వరకు ప్రమాదం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఆ ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకోవాలనుకుంటే వీళ్ళు చేయాల్సిన పూజా బలం కొన్ని చేయాలి. ఈ 3 గ్రహాలని వీళ్ళకి ఘోషిస్తున్నాయి కాబట్టి ఈ 3 గ్రహాలని వీళ్ళు తప్పకుండా అభివృద్ధిగా చేసి దానికి పూజా బలం చాలా గట్టిగా చేయాలి. చేసిన దానివల్ల అభివృద్ధి అనేది పెరుగుతుంది. మరి ముఖ్యంగా దైవ బలం అనేది చాలా గొప్పది. మరి ఆ దైవ బలం వీళ్ళకి ఉండాలంటే వీళ్ళు చేయాల్సిన పూజా బలం అనేది ముఖ్యంగా ఆ దైవ పారార్థన అనేది చేయాలి. మరి ఆ దైవ పారార్థన చేయాలంటే ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. వీళ్ళ పేరు బలములో ఆ 3 గ్రహాలకి ఏ టైంలో, ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి వర్తిస్తుందో అనేది చూసి, వాళ్ళ గతి స్థితి చూసి, వాళ్ళ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, పూజను బట్టి దానికి పూజా బలాన్ని అనేది చేసి వాళ్ళ మీద ఉన్న చెడుని తీసేసుకుంటే వాళ్ళకి 100% వరకు చాలా వరకు బాగుంటుంది. మరి వీళ్ళు చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి ముఖ్యంగా. మరి దాంతోపాటు శ్రీ వారాహిని మాతని, అమ్మవారిని పూజించాలి. తప్పకుండా ఆ అమ్మవారిని పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది. వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోషం అనేది పోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు శాంతిగా ఉంటుంది. మరి వీళ్ళు ఏ ప్లాన్ అనుకుంటారో ఆ ప్లాన్ వీళ్ళకి 100% వీళ్ళకి కరెక్ట్గా కావాలనుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఈ శని దోషాన్ని వీళ్ళు శాంతం చేయించుకుంటే, పూజలు చేయించుకుంటే వీళ్ళకి 100% తప్పకుండా ఉద్యోగము, కళ్యాణము, వ్యాపారము అన్నీ 100% వీళ్ళకి సక్సెస్ అనేది అవుతుంది. మరి చదువుకునే వాళ్ళందరికీ వాళ్ళకి మంచిగా ఒక మంచి అద్భుతమైన విజయాన్ని రాబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పరీక్ష విశేషాల్లో ఎదురు చూస్తున్నారు. ఆ పరీక్ష విషయాల్లో కూడా వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏ విధంగా అనుకుంటారో అదే విధంగా వాళ్ళకి మేలు కోరే యోగము, అంటే పరీక్షల్లో పాస్ కావటం, దాంట్లో ఒక మంచి స్పందన రావటం, మళ్ళా ఉద్యోగ సమస్యల్లో వాళ్ళకి లేకోకుండా ఉండటం, మంచి ఉద్యోగం రావటం, మంచి వ్యాపారం చేయటం, మంచి బిజినెస్ చేయటం, ఇలాంటిది ఇలా యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా బంగారం పట్టుకున్నా రాగి తేలి కాలంలో ఉన్నారు. అంటే ఆ టయాలు వీళ్ళని ఘోషిస్తున్నాయి కాబట్టి బంగారం పట్టుకున్నా రాగి అయిపోయే టైంలో ఉన్నారు. మీకు మరి మంచి టయాలు రావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలను మీరు పూజించుకుంటే, మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ వెళ్ళిపోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి జరగబోతున్నాయి అనేది
జాతక చక్ర వేసి మేము అన్నీ చూసి మేము చెప్పగలుగుతాము. ఏ సందేహం ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మీ పేరులో ఎలా ఉంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతున్నాయి, మరి మీరు ప్రేమించిన స్త్రీ నుంచి మరి మంచి జరుగుతుందా, మరి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆమె ప్రేమిస్తుందా, లేకపోతే అది ప్రేమ, అది దొంగ నాటకమా, అసలు విషయం ఏమిటనేది మీ జాతక యోగంలో చూసి మేము చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.